అనగనగా రామాపురం అనే ఊరిలో కాంతమ్మ అనే పెద్దావిడుండేది. కాంతమ్మకి తన కొడుకు రాము అంటే చాలా ఇష్టం. రాముకి తను ప్రేమించిన కాంచనతో పెళ్లి జరిపిస్తుంది కాంతమ్మ. పెళ్లైన తరువాత రాము సిటీలో ఉద్యోగం చేయడంతో ఇక కాంచనను కూడా అక్కడికే పంపించేస్తుంది. సిటీలో కాంచన రాములు సంతోషంగా జీవిస్తుంటారు. ఒకరోజు కాంతమ్మ తన కొడుకుని చూడ్డానికి సిటీకొస్తుంది. కాంతమ్మని చూడగానే రాము కళ్లలో ఆనందంతో పాటు కన్నీళ్లు కూడా వస్తాయి. అది చూసి, ఒరే నాన్నా, నన్ను చూసి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంట్రా? ఈ అమ్మకి దూరంగా ఉంటున్నానని బాధపడుతున్నావా? బాధపడకు నాన్నా, నేనిక్కడే కొన్నాళ్లుంటాగా. అమ్మా, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఇలా కన్నీళ్ళు వచ్చేసాయి. అయినా నేనిక్కడ ఉద్యోగం చేయటం అంత అవసరం లేదనిపిస్తుందమ్మా. మనూరికొచ్చి వ్యవసాయం చేసుకుంటే సరిపోతుందనిపిస్తుంది. వ్యవసాయమా? ఏంట్రా నువ్వు చెప్పేది? చిన్నప్పటి నుండి నీకు వ్యవసాయం చేయటం ఇష్టం లేదని నాతో చెప్తూ ఉండేవాడివి కదా. మళ్ళీ ఇప్పుడు దానిపై నీ ఆలోచన మొగ్గిందేంటి? ఇక్కడ పని చేయడానికి ఇబ్బంది పడుతున్నావా? అయ్యో, అదేం లేదమ్మా. అలా రాము కాంతమ్మలు మాట్లాడుతూ ఉంటే అక్కడికి కాంచన వచ్చింది. పెళ్లైన సమయంలో కాంచన చాలా బక్క చిక్కిపోయి ఉండేది. కాని ఇప్పుడు కాస్త ఒళ్ళు చేయడంతో కాంతమ్మ ఆశ్చర్యపోతుంది. అమ్మా కాంచనా, బావున్నావా తల్లి? బావున్నానత్తయ్యా. మీకేవంటంటే ఇష్టం? మీకేం చేయమంటారో చెప్పండి. ఏదో ఒకటి చేసేయ్ తల్లి, నాకేదైనా పర్వాలేదు. నీ చేతి వంట తిని చాలా రోజులైంది కదా. అలాగే అత్తయ్యా. అలా కాంచన వంటగది వైపు వెళ్తుంది. కాంచన అలా వెళ్లిన తరువాత రాము మొహంలో మళ్లీ ఏడుపు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది గమనించిన కాంతమ్మ, ఏవిట్రా, ఏమైంది? ఏదైనా సమస్య? ఈ అమ్మతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావురా? నా మాట విను. నీ మనసులో ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్. అమ్మా, అమ్మా అంటూ ఏడుపు మొదలెట్టాడు. అంతలోనే కాంచనక్కడికొచ్చింది. కాంచన రాగానే ఏడుపు ఆపుకున్నాడు. కాంతమ్మ తన కొడుకుని గమనిస్తూనే ఉంటుంది. అలా ఏడుపు ఆపుకోగానే కోడలికి రాము భయపడుతున్నాడని గ్రహించింది. ఇక అక్కడికి వచ్చిన కాంచన ఓ పెద్ద చీటీ రాముకిస్తుంది. ఇదిగోండి, ఈ సరుకులు వెంటనే తీసుకురండి. ఒరేయ్ నాన్నా, నువ్వు బేరాలస్సలాడలేవు. అందుకే నీతో పాటు నేను వస్తాను పదా. మనిద్దరం వెళ్ళి తీసుకొద్దాం. అమ్మా కాంచన, నాకు ఈ ఊరు చూసినట్టుంటుంది. వెళ్ళొస్తాను తల్లి. అలాగే అత్తయ్యా, వెళ్ళిరండి అంటూ కాంచన అనగానే కాంతమ్మ రాము ఇద్దరూ బజారుకు బయలుదేరారు. వెళ్లేదారిలో రాము మౌనంగా ఉంటాడు. అది గమనించిన కాంతమ్మ తనే మాట్లాడటం మొదలెడుతుంది. నేను గమనిస్తూనే ఉన్నాను. నీ భార్యకి నువ్వు చాలా భయపడుతున్నావు కదరా. ఏమైంది నీకు? ఇప్పుడు ఎవరూ లేరు కదా, మనిద్దరమే ఉన్నాం. నీ మనసులో ఉన్నది మొత్తం చెప్పేసేయ్ నాన్నా. నీ మనసు భారం తగ్గించుకో. అమ్మా, నా వల్ల కావట్లేదమ్మా. ఇక్కడ నేనుండలేకపోతున్నాను. నేను ఒంటరివాణ్ణి అయిపోయినట్టు అనిపిస్తుంది. భరించలేకపోతున్నాను. కాంచన ముందున్నట్టిప్పుడు లేదమ్మా. తనకెప్పుడు చూసినా తిండిగోలే. నా జీతం డబ్బు మొత్తం తన తిండికే సరిపోతుంది. రాత్రిపూట చాలా రకాల వంటలు చేసుకోవటం, తినటం. రోజుకు 3 పూటలు మాత్రమే తింటారు కదా. కాని నీ కోడలు రోజుకు 10 పూటలు తింటుంది. అర్ధరాత్రి లేచి కూడా తింటుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నమ్మలేకపోతున్నాను. అందుకేనా కోడలంతలావుగా అయిపోయింది? మొదట్లో ఎలుక పిల్లలా ఉండేది. ఇప్పుడు చూడు, ఎలుగుబంటిలా తయారైంది. నాకు ముందే చెప్పుండొచ్చుగా. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఈ విషయం నీతో చాలాసార్లు చెప్పాలని చూశాను, కానీ కుదరలేదు. ఒకవేళ చెప్తే నువ్వు తనతో గొడవ పడతావని, తర్వాత లేనిపోని సమస్యలొస్తాయని అనిపించింది. అందుకే చెప్పలేదు. ఒరేయ్ నాన్నా, ఈ లోకంలో తల్లికి తన బిడ్డలే ముఖ్యంరా. ఇక తనకి ఏది అవసరం లేదు. నీ సమస్యే నా సమస్య, నీ బాధే నా బాధ. ఇంకెప్పుడు అలా ఆలోచించకు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను బాబు. ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించుకోవాలి. ఇదిగో, ఇప్పుడు కూడా ఈ సరుకులన్నీ రాసిచ్చింది చూసావా? ఇవి నీకోసమని అనుకుంటున్నావా? కాదమ్మా, ఈరోజు కాంచన వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు. వాళ్ల కోసం రాత్రికి మన ఇంట్లో రకరకాల వంటలు చేస్తుంది చూడు. అలాగే వాళ్ళొచ్చాక మనల్ని అస్సలు పట్టించుకోదు. అంటే కోడలి కుటుంబం ఇక్కడికి తరచూ వస్తుందా? అవునమ్మా, వాళ్ళకి వేలపాలా లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. వచ్చి కాసేపు కూడా ఏం పని చెయ్యరు.
కాంచనతో రకరకాల వంటలు చేయించుకోవటం, అందరూ కలిసి తినటం ఇదే వాళ్ల పని అయిపోయింది. నేనేం మాట్లాడలేకపోతున్నాను. కాంచనపై ఉన్న ప్రేమ రోజురోజుకు తగ్గిపోతుందమ్మా. రే నాన్నా, తప్పురా, అలా అనకు. ఈ లోకంలో ప్రతి మగాడు ఇద్దరిపై మాత్రమే ప్రేమను తగ్గించుకోకూడదు. కన్న తల్లిపై, కట్టుకున్న దానిపై ప్రేమ చూపిస్తూనే ఉండాలి నాన్నా. ఎందుకంటే మగాడి జీవితంలో వాళ్ళిద్దరే కదా ముఖ్యమైన వాళ్ళు. తోబుట్టువులు వాళ్ళత్తారింటికెళ్ళిపోతారు. స్నేహితులు ఎక్కువగా నీతో కలిసి ఉండరు. కాని నీ జీవితంలో నీకు తోడుండేది మాత్రం తల్లి, భార్య మాత్రమే. అది గుర్తుపెట్టుకో. ఇక నువ్వేం ఆలోచించకు. కోడలితోనే కాదు, కోడలి కుటుంబంతో కూడా ఆ తిండిపోతు బుద్ధిని పూర్తిగా తగ్గించేస్తాను చూడు. అలా కాంతమ్మ చెప్పడంతో సంతోషిస్తాడు రాము. ఇక ఆ రోజు రాత్రికి అక్కడికి కాంచన కుటుంబం వస్తుంది. కాంచన తల్లి రంగమ్మ, తండ్రి శివయ్య, చెల్లి వనజ వస్తారు. వాళ్ల కోసం రకరకాల వంటలు సిద్ధం చేస్తుంది కాంచన. ఇక అందరూ తినడానికి కూర్చుంటారు. మీతో కలిసి భోజనం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అవునండి, అప్పుడెప్పుడో పెళ్లి సమయంలో తిన్నాం కదా. ఇక మాటలెందుకు, తినడం మొదలెడదాం. ఆగండి, తినే ముందు ఒక్కసారి ఆ దేవునికి ప్రార్థన చేద్దాం. అలా చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది. అలాగే చేద్దాంలే. అయితే అందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. అలా కాంతమ్మ చెప్పగానే అందరూ కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటారు. అప్పుడే కాంతమ్మ రబ్బరు బల్లిని తీసుకొచ్చి వాళ్లు తినే అన్నంలో పెడుతుంది. ఇక అందరూ కళ్ళు తెరిచి తినటం మొదలెడతారు. బల్లిని చూసిన రంగమ్మ, అరే, ఇందులో బల్లుందే. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. అందరూ తినకండి. బల్లిపడిన అన్నం తింటే చనిపోతారు కదా. ఇక తినటం ఆపేయండి. అత్తయ్య, మరేం పర్వాలేదు. మా వాళ్ళు బల్లులు కూడా వండుకొని తింటారు. చెప్పాలంటే అది వాళ్లకొక సరదా. కాంతమ్మ షాక్ అయిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రంగమ్మ ఆ బల్లి తీసి పక్కన పడేసి తినటం మొదలెడుతుంది. వాళ్లు తినటం చూసి కాంతమ్మకి కళ్ళు తిరిగాయి. ఇక వెంటనే అక్కడి నుండి బయటకొచ్చేస్తుంది. తన తల్లి వెంట రాము కూడా నడుస్తాడు. బయటకి వచ్చిన తరువాత, వాళ్ళేంట్రా అలా ఉన్నారు? హా, తినటమేంటి? నేను చూసి భరించలేకపోతున్నాను. నువ్వెన్ని రోజులు ఎలా భరిస్తున్నావురా బాబు? వాళ్ళు తినడానికే పుట్టినట్టున్నారమ్మా. వాళ్ళని మార్చటం నా వల్ల కాదు. ఇప్పుడెలా? రే నాన్నా, ఇంకా ఏమీ అవలేదు. ఇప్పుడే అసలు సంగతుండేది. నువ్వా భోజనం తినలేదు కదా. లేదమ్మా, తినలేదు. నువ్వు కూడా తినలేదెందుకు? ఎందుకో ఇప్పుడు తెలుస్తుంది చూడు. అలా కాంతమ్మ రాములు బయట ఉండి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇంట్లో నుండి చెంబు నిండా నీళ్లు తీసుకుని పరుగు పరుగున బయటకొస్తాడు శివయ్య. ఆయన్ని చూసిన కాంతమ్మ, ఏంటన్నయ్యా, ఎక్కడికి అలా వెళ్తున్నారు? నా కడుపు కదులుతోంది తల్లి. ఇంట్లో బాత్రూంలు ఖాళీగా లేవు. అందులో నా భార్య రంగం ఉంది. మరో గదిలో నా కూతురు వనజుంది. అందుకే నేను బయటకెళ్లాల్సొస్తుంది. అలా పరుగు పరుగున వెళ్ళిపోతాడు. శివయ్యని చూసి పగలబడి నవ్వుకుంది కాంతమ్మ. ఇంతలో రాముకి అనుమానమొచ్చింది. అమ్మా, ఏమైంది? ఏం చేశావు? ముందింట్లోకెళ్దాం పదా. ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. అలా ఇద్దరూ ఇంట్లోకెళ్తారు. చేసిన వంటలన్నీ ఖాళీగా ఉంటాయి. ఇక అందరూ తలో దిక్కున బకెట్లలో నీళ్లు తీసుకుని వెళ్తుంటారు. వాళ్లని చూసి నవ్వుకుంటుంది కాంతమ్మ. అమ్మా, ఇప్పటికైనా చెప్పవా? ఏం చేశావు? నువ్వు చెప్పిన దాని ప్రకారం వీళ్ల గురించి బాగా తెలుసుకున్నాను బాబు. అందుకే ఆ బల్లి వేసినా వీళ్లు పక్కకి పడేసి తినే రకమని ముందే గ్రహించాను. అందుకే ఇంకో రకంగా ఆలోచించాను. తినే వంటల్లో ఒక మందు కలిపాను. ఇక వాళ్ళు రాత్రంతా పరుగులు తీస్తూనే ఉంటారు చూడు. అలా రాముకి చెప్పడంతో రాము కూడా నవ్వుకుంటాడు. ఇక కాంతమ్మ, రాములు, కోడలు కాంచన వాళ్ల కుటుంబం తిరుగుతున్న తీరు చూసి ఆ రాత్రంతా నవ్వుకుంటూనే ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కాంచనకి నమస్కారం చేస్తాడు శివయ్య. నువ్వు చేసిన పనికి ఇప్పటికీ మా వల్ల కావట్లేదు. వంట చేసే ముందు ఒక్కసారి ఆలోచించి చెయ్యాలి కదా. ఇప్పటి వరకు బాగానే చేసావుగా. ఇప్పుడేమైంది నీకు? మాటలెందుకయ్యా, మనం రోజూ వాళ్ళింటికొచ్చి తింటున్నామని ఇలా చేసింది. నాకు తెలుసు దీని బుద్ధి. మీ ఇంటికి రావద్దని చెప్తే రాకుండా ఉండేవాళ్ళం కదా. ఇలా చేసి మాకు బుద్ధి చూపించావు. ఏంటి మీరు నా ఇంటికొచ్చి నా వంటలే తిని నన్నే అన్నేసి మాటలంటున్నారు? ఇన్నాళ్ళు మీకేది కావాలంటే అది వండి పెట్టినందుకు నన్ను నేను తిట్టుకోవాలి.
ఛీ, వెళ్ళండి ఇక్కడి నుండి. మళ్ళీ మా ఇంటి వైపు రాకండి. అలా కాంచన స్వయంగా తన కుటుంబాన్ని తిట్టి అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక అప్పుడే కాంతమ్మ కూడా ఊరికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. అమ్మా కాంచనా, ఇక నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్త. అవునత్తయ్యా, మా అందరికీ ఇబ్బందొచ్చింది, మీకు మాత్రం ఆ ఇబ్బంది రాలేదు. ఎందుకని? మేం రాత్రి భోజనం తింటే కదమ్మా. అయినా అవన్నీ ఇక మాట్లాడుకుని ఏం లాభం లేదు. నాకు ఆలస్యమవుతుంది, నేను వెళ్తాను. నేనమ్మను అక్కడి వరకు దిగబెట్టొస్తాను. అలా కాంచన ఆలోచిస్తూ ఉండగా కాంతమ్మ రాములిద్దరూ అక్కడి నుండి బయలుదేరతారు. కాంతమ్మ వెళ్తూ వెళ్తూ తన కొడుకు చేతిలో ఆ మందునిస్తుంది. అది తీసుకుని రాము సంబరపడతాడు. ఇక రాము తన భార్య తిండిబోతుతనాన్ని తగ్గిస్తానన్న నమ్మకంతో తన తల్లి కాంతమ్మని సాగనంపాడు. కొడుకు మొహంలో నవ్వు చూసి కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. చింటూ మరియు చిన్ని పరీక్షలన్నీ పూర్తయిపోయిన తరువాత త్వరలో దసరా సెలవులొస్తున్నాయని చాలా సంతోషిస్తుంటారు. ఈ విషయాన్ని తన తల్లి కీర్తి దగ్గరికి వెళ్లి చెప్దామని ప్రయత్నిస్తారు. ఆగమ్మా, నేను చెప్పేది ముందు విను. మాకు రేపటి నుండి పరీక్షలున్నాయి. తర్వాత దసరా సెలవులిస్తున్నారు. అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దామా తిరగడానికి? పరీక్షలొస్తున్నాయి కదా, ముందు దానిమీద దృష్టి పెట్టు. అయినా వస్తుంది దసరా పండుగ. అప్పుడు ఇంట్లో ఉండి నవదుర్గకి పూజ చెయ్యాలి కాని ఇక్కడికి అక్కడికి వెళ్తానంటావ్. తిరగడానికి వెళ్దామని అనకూడదు నాన్నా. మీరెంత బాగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే దుర్గమ్మ అంత సంతోషిస్తుంది. మనందరం ఆవిడకి పిల్లలం. మనమంటే అమ్మకి చాలా ఇష్టం. భక్తితో పిలిస్తే చాలు పలుకుతుంది. అయినా నేనిప్పుడు చాలా పనిలో ఉన్నాను. వెళ్ళండి, మీ నాన్నమ్మ తాతయ్య దగ్గరికెళ్ళి ఆడుకోండి. అమ్మా, నువ్వెంత చెప్పినా వినవమ్మా. నేను వెళ్ళి తాతయ్యకు నానమ్మకు చెప్తాను కావ్య అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని. సరే, పోయి మాట్లాడుకోండి అనగానే చింటూ మరియు అతని చెల్లి అక్కడి నుండి వాళ్ల నానమ్మ మరియు తాతయ్య దగ్గరికి వెళ్తారు. ఏంట్రా నాన్న, ఏం జరిగింది? అంత కంగారు పడుతూ వస్తున్నారు. కావాలంటే బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటారా? లేదా నేనేమైనా తినడానికి తీసుకురానా? మాకేమీ వద్దు నానమ్మా, మేం మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాము. అవునా, ఏంటా విషయం? ఆగవే, వాడికి చెప్పేంత సమయం ఇవ్వు. వాణ్ణి ముందు మాట్లాడనివ్వు. నువ్వే మాట్లాడుతుంటే వాడిప్పుడు చెప్తాడు. ఏం లేదు తాతయ్య, మాకు రేపటి నుండి పరీక్షలైపోయిన తరువాత దసరా సెలవులొస్తున్నాయి. అప్పుడు మనందరం కలిసి కావ్య అత్త వాళ్ళింటికి వెళ్దాం. అది అమ్మకి చెప్తే దసరా పండుగ ఇంట్లోనే చేయాలి అంటుంది. సెలవులప్పుడు కూడా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లట్లేదు. మీరైనా అమ్మకి చెప్తారని. అమ్మ చెప్పింది నిజమే నాన్న. దసరా పండుగ ఇంట్లోనే చేసుకోవాలి. పైగా మనకి శక్తిని బుద్ధిని ఇచ్చే దేవత ఆవిడని మనం ఇంట్లో పూజించకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు మన ఇంటికి అత్త వాళ్ళు పిన్ని వాళ్ళు వస్తారు. అందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకుందాం. ఈ పండుగ 10 రోజులు చాలా సరదాగా ఉంటుంది తెలుసా? అవునా, పిన్నొస్తుందా? అయితే చెల్లి కూడా వస్తుంది. సరదాగా అందరం కలిసి ఆడుకోవచ్చు అని చెప్పగానే చింటూ మరియు చిన్ని సరదాగా ఆనందిస్తూ గదిలోకి వెళ్లి చదువుకోవటం మొదలెడతారు. వాళ్ల మాటలు విని కీర్తి గదిలో నుండి బయటకొస్తుంది. ఏంటత్తయ్యా, కుసుమని పిలిచారా? పండక్కిక్కడికి వస్తుందా? ఏంటి అంత కంగారుగా అడుగుతున్నావు? ఏం జరిగింది? కంగారని నెమ్మదిగా అంటారేంటత్తయ్యా? మీకు గుర్తులేదా? పోయినసారొచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చుని తను తాగే నీళ్ల దగ్గర నుండి అందించమని చెప్తుంది. ఇంట్లో ఒక్క పని కూడా సాయం చెయ్యదు. అందరికీ అందించలేక నాకు ఆరోగ్యం కూడా పాడైపోయింది. పండగ రోజుల్లో కూడా ఆలస్యంగా లేస్తుంది. పూజ సమయానికి కూడా ఫోన్లోనే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. మీరు చూసినా కూడా ఏమనరు. నా బాధ చూసి మీరు మరియు కావ్య సాయానికొచ్చారు గాని ఇంటి కోడలిగా తనొక్క పని కూడా చేయలేదు. ఏమైనా మనం అన్నామంటే తన భర్తకి చెప్పేస్తుంది. లేనిపోని గొడవలెందుకని నేను కూడా ఆగిపోయాను. మీరివన్నీ మర్చిపోయినట్టున్నారు. నేనేం మర్చిపోలేదు కోడలా. పోయినసారి పాప చిన్నదని ఊరుకున్నాను. పైగా అప్పుడే పాప పుట్టింది కదా, ఒంట్లో కొంచెం నీరసంగా ఉంటుందని ఆగిపోయాను. కానీ ఈసారి మాత్రం ముందే రాకేష్కి కుసుమకి చెప్పాను. మీ చేతుల మీదుగా ఈసారి అమ్మవారికి పూజ చెయ్యాలి అని.
అందుకే మడి మీద తనే ప్రసాదం చేస్తుంది, తనే పూజ చేస్తుంది, అన్నీ తనే చేస్తుంది. నువ్వలా చూస్తూ ఉండంతే. వంట మాత్రం తనకి చేయమని చెప్పను, ఎందుకంటే ఇంట్లో అందరం ఉంటాం కదా. తను చేసిన వంట మనందరం తిన్నామే అనుకో, హాస్పిటల్ బిల్లు మోగిపోతుంది. వంట మాత్రం నువ్వే చెయ్యి. నీ చేతి వంట తినటం అందరికీ బాగా అలవాటైపోయింది. అప్పుడు కీర్తి నవ్వుతూ, సరే అత్తయ్యా, నేనెళ్తాను. పిల్లలకి రేపటి నుండి పరీక్షలు. కొంచెం చదివిస్తే పరీక్షలు రాయడానికి వీలుగా ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచాక పిల్లల పరీక్షలు అయిపోయాయి. ఇంకా దసరా సెలవులు మొదలవుతాయి. ఇంటికి కావ్య, కుసుమ మరియు రాకేష్ కూడా వచ్చారు. ఒరేయ్ రాకేషు, రేపే నవరాత్రులు మొదలవుతున్నాయి. మొదటి రోజు కాబట్టి వాటికి కావలసిన సామాన్లు, అమ్మవారి విగ్రహం అన్నీ తీసుకుని రారా. తొందరగా మార్కెట్కెళ్ళు. అసలే జనాలు ఎక్కువైపోయారు. పైగా ఈ మధ్యన అందరికీ భక్తి మొదలైపోయింది. ఎటు చూసినా ప్రతి ఒక్కరూ పూజలు చేయటం మొదలెట్టేశారు. సరే అమ్మా, కప్పు టీ తాగేసి వెళ్తాను. ప్రయాణం చేసొచ్చాను కదా, తలనొప్పిగా ఉంది అని చెప్పి రాకేష్ టీ తాగి కొద్దిసేపటి తరువాత మార్కెట్కి వెళ్లి పూజకి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చాడు. అత్తయ్యగారు, పాపకింకా సంవత్సరమే కదా, అసలు అల్లరి చేస్తూనే ఉంటుంది. ఈ సమయంలో పూజలంటే ఇబ్బందవుతుందేమో. పిల్లల్ని నేనే చూసుకుంటాను. ఇప్పటికీ చూసుకుంటున్నాను కూడా. నా పిల్లల్ని కూడా నేనే చూసుకునేదాన్ని. నువ్వేం కంగారు పడకు, తనని నేను చూసుకుంటాను. నువ్వు పూజ మీద దృష్టి పెడితే సరిపోతుంది. ఈవిడేంటి నన్నిలా తగులుకుంది? పూజలు చేయమంటుంది. పూజ కోసం తెల్లవారుజామున లేపేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వయసు ఎక్కువవుతున్న కొద్దీ చాదస్తం కూడా ఎక్కువైపోతుంది. అయినా రాకేష్ కూడా వాళ్ళమ్మ ఏమన్నా ప్రతి విషయానికి తానా అంటే తందానా అంటున్నాడు. ముందే చెప్పాను కదా పూజ చెయ్యాలి అని నాకే నచ్చ చెప్తున్నాడు. ఏంటి కోడలా, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? కీర్తి వంట చేసింది, భోజనం చేసి నిద్రపో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక మడి చీర సపరేట్గా పెట్టుకో. పూజ సమయంలో అదే కట్టుకోవాలి. అలాగే ప్రసాదం చేసేటప్పుడు కూడా అదే చీర కట్టుకోవాలి. తొందరగా లేచి వాకిలి ఇల్లు మొత్తం శుభ్రం చేసి అప్పుడు పూజ మొదలెట్టాలి. నువ్వే లేచి ఇవన్నీ చెయ్యాలి మరి. ఎందుకంటే నీ చేతి మీద పూజ అవుతుంది కాబట్టి. పోయినసారి కీర్తి పూజ చేసిందిగా, తర్వాత మీ చేత చేయిద్దామనుకున్నా. పొద్దున పూజ వరకు నువ్వు చూసుకుంటే చాలు. తర్వాత కీర్తి అన్ని పనులు చేసుకుంటుంది. అమ్మవారికి ఒక్కరోజు ఒక్కో అవతారం ఉంటుంది. అవతారానికి తగ్గట్టు అమ్మవారిని అలంకరించాలి. మంత్రాలన్నీ చదువుతూ కుంకుమ వేసి పూజ చెయ్యాలి. ముఖ్యంగా అష్టోత్తర మంత్రం కూడా చదవాలి. అయినా నేను పక్కనే ఉంటానుగా, అన్నీ చూసుకుంటాన్లే. కుసుమ తలూపుతూ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో రాకేష్ తన గదిలోకొస్తాడు. అలా ఉన్న కుసుమని చూస్తూ ఏమైందని అడుగుతాడు. ఏంటండి, నన్నిక్కడ లేబర్ పని చేయించడానికి తీసుకొచ్చారా? ఆర్డర్ మీద ఆర్డర్ వేస్తున్నారు. ఇలా అయితే నేనుండలేను. మన ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతాను. నాకిప్పుడేం నచ్చట్లేదు. పనులు చెప్తున్నారు, పొద్దున్నే 4 గంటలకి లేవాలంటున్నారు. ఇన్ని పనులు చేయటం నా వల్ల కాదు. ఏమైంది కుసుమా? మన కోసం, మన బిడ్డ కోసమే కదా పూజ చేయమంటున్నారు. ఆ మాత్రం చెయ్యలేవా? అయినా ఇంట్లో పనులన్నీ వదినేగా చేస్తుంది. నీకే పని చెప్పటం లేదు కదా. పూజకి సంబంధించిన పనులేగా నీకు చెప్తున్నారు. అయినా భక్తి శ్రద్ధలతో ఏదైనా చెయ్యాలి. ఇలా మనస్సు నొచ్చుకొని చేయకూడదు. మీకెంత చెప్పినా నా బాధ అర్థం కాదు. సర్లేండి, మన కోసం, మన పాప కోసం అంటున్నారు కదా, చేస్తాను. నేను చెయ్యకపోయినా మీరు బలవంతంగా చేయిస్తారు కదా, దాని బదులు నేనే చేయటం కుసుమ సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి వాకిలి ఊడ్చి రంగులతో ముగ్గులేసి ద్వారానికి పసుపు రాసి ఇల్లంతా అందంగా అలంకరించి అమ్మవారిని కూడా అలంకరించి ప్రసాదం చేసి అమ్మవారి ముందు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంది. కుసుమ పూజ చేసే సమయానికి ఇంట్లో వాళ్లంతా నిద్రలేచి శుభ్రంగా తయారై అమ్మవారి పూజలో పాల్గొంటారు. పూజ అయిపోయిన తరువాత కుసుమ అందరికీ ప్రసాదం పంచుతుంది. ప్రసాదం తీసుకున్న తరువాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తర్వాత కీర్తి చక్కగా వంట చేసి పెట్టింది. కొద్దిసేపటి తరువాత కీర్తి దగ్గరికి కౌసల్య వచ్చింది. అత్తయ్య గారు, చూసారా కుసుమ ఎంత బాగా వాకిలుడ్చి ముగ్గు పెట్టి పూజ కూడా చేసిందో? తను చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కాని పూజ కూడా చాలా చక్కగా చేసింది. తనకి అన్ని పనులు వచ్చు,
కాని బద్ధకం వల్ల ఏ పని చెయ్యదు. ఒక 2 రోజులు చేసిందంటే పూర్తిగా అలవాటైపోతుంది. అందుకే తెలివిగా తన చేత పూజ చేయించాలనుకున్నా. కరెక్ట్గా చేసింది. పోనీలే, ఏదైతేనే చిన్న కోడలు కొడుకుతో పూజ చేయించాలనుకున్నా ఇప్పుడు ఆ కోరిక కూడా అమ్మవారు నిర్వర్తించారు. దీనికి బుద్ధొచ్చి మనతో కలిసిపోయేలా చేస్తే చాలు, ఇంకేమొద్దు. చిన్న కొడుకు కోడలితో అమ్మవారి నవరాత్రుల పూజ చేయిద్దామనుకున్నారు. ఎలాగూ ఆ భగవంతుడు అది జరిపించేశాడు. ఇప్పుడు ఈ కోరిక కూడా ఆ భగవంతుడు తీరుస్తాడులేండత్తయ్యా. మీరేం కంగారు పడకండి. చక్కగా వెళ్లి విశ్రాంతి తీసుకోండి. మీరు కూడా తొందరగా లేచారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటే బావుంటుంది. సరే అని చెప్పి కౌసల్య కుసుమని పిలుస్తుంది. కుసుమా, సాయంత్రం అమ్మవారికి సంధ్యాదీపం పెట్టి తర్వాత ఇంటికి కొంతమంది ముత్తైదువులను పిలిచి లలితా సహస్రనామం చదివి అందరి కాళ్ళకి పసుపు రాసి తాంబూలమిచ్చి పంపించు. అలా చేస్తే మన ఇంటికి చాలా మంచిది. కుసుమ సరే అని చెప్పి కౌసల్య చెప్పినట్టే చేసింది. మరుసటి రోజు కూడా పొద్దున్నే లేచి అన్ని పనులు పూర్తి చేసి పూజ ప్రారంభిస్తుంది. అలా రోజూ చేయడంతో కీర్తి మరియు కౌసల్య కూడా తన పనిలో సాయం చేయడం మొదలెడతారు. అది చూసి కుసుమ వాళ్లతో సరదాగా మాట్లాడుతూ వాళ్ల పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది. అలా వాళ్ల మధ్య అన్యోన్యత బాగా పెరిగి అమ్మవారి దయ వల్ల అందరూ సరదాగా సంతోషంగా ఉంటారు.